హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. నేనైతే నిన్న సండే కదండి, నిన్నైతే వీడియో పెట్టడానికి కాలేదండి. అందుకండి నిన్నటి వీడియో మేము ఈరోజైతే పోస్ట్ చేస్తున్నానండి. చికెన్ బిర్యానీ అండ్ చికెన్ కర్రీ చపాతీ అయితే చేస్తున్నానండి స్పెషల్గా. మీరైతే చూసేయండి. ముందుగానే నేనైతే చికెన్ కర్రీ కోసం టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నానండి. కొత్తిమీర కూడా మేము క్లీన్ చేసి పెట్టేసుకున్నాము. తర్వాత అయితే స్టార్టింగ్లో వీడియో చూసారు కదండి, మసాలాకి ఏమేమి ఐటమ్స్ కావాలో ఇవన్నీ వీడియోలో ఉన్నాయి కదండి, చూసారు కదా. అవన్నీ మిక్సీ వేసేసుకొని ముందుగా అయితే రెడీ పెట్టేసుకున్నామండి. అవైతే ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని ఒక 5 స్పూన్లు చెంచాలు ఆయిల్ వేసేసుకొని, ఆ తర్వాత మనమైతే ఆనియన్స్ అవి కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అవి వేసేసుకొని అవి బాగా ఆనియన్స్ అయితే బాగా మగ్గిపోయినాయండి. ఈ లోపల అయితే మేము చికెన్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ అయితే వేసేసుకుంటున్నామండి. ఒక హాఫ్ చికెన్ కర్రీకి అండి, ఇంకా హాఫ్ చికెన్ అయితే చికెన్ బిర్యానీకి అండి. హాఫ్ మాత్రం మేము కర్రీ చేస్తున్నామండి, చపాతీలు కదా. చూడండి, ముక్కలు కూడా మగ్గిపోయినాయండి, చికెన్ ముక్కలు. అందుకని మేము ముందుగా మసాలా ఐటమ్స్ చూపించాం కదండి, అవన్నీ మేము పేస్ట్ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు చికెన్ ముక్క ఆయిల్లో కూడా బాగా మగ్గాలండి, అయితేనే టేస్టీగా ఉంటుంది కూర అయితే. ఆ పేస్ట్ వేసుకున్నాక మనమైతే లాస్ట్లో మళ్ళీ కొంచెం కారం వేసుకోవాలండి. మనం కారం ఎక్కువ తింటే 3 స్పూన్లు వేసుకోవచ్చండి, తక్కువ తింటే కింద 2 చాలండి. మేమైతే ఇక్కడ 2 స్పూన్ల కారం తీసుకుంటున్నామండి. కారం తీసుకున్నాక బాగా కలుపుకోవాలండి, ముక్కకు పట్టేటట్టుగా. ఆ తర్వాతనే కలుపుకున్నాక బాగా, ఆ తర్వాత 1 గ్లాసు వాటర్ వేసుకోవాలండి. కర్రీ గ్రేవీ ఎక్కువ కావాలంటే మనం 2 గ్లాసెస్ తీసుకుంటే వాటర్, మన గ్రేవీ కూడా చాలా బాగా ప్రిపేర్ అవుతుందండి. అది ఉడికి గ్రేవీ అయితే చాలా చిక్కగా వస్తుందండి. ఈ లోపల మూత పెట్టేసుకోవాలండి. ఒక 5 నిమిషాలు వదిలేసాక మళ్ళీ 5 నిమిషాల తర్వాత మనం తీసి చూస్తే చూడండి ఎంత బాగా ఉడికి దగ్గర పడిందండి కూర. అలాగైతే నా దగ్గర అయితే చికెన్ మసాలా అయితే ఉందండి. చికెన్ మసాలా అయినా వేసుకోవచ్చండి, కొంచెం మసాలాగా ఇది మటన్ మసాలా అయినా వేసుకోవచ్చండి. నేనైతే చికెన్ మసాలా వేసుకొని మళ్ళీ కలుపుకుంటున్నానండి బాగా. తర్వాత లాస్ట్లో మళ్ళీ మనం కొత్తిమీర క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, కొత్తిమీర వేసుకోవాలండి పైన. కొత్తిమీర కూడా వేసుకొని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నదో చికెన్ కర్రీ అయితే. చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి మాకైతే. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ దగ్గర పడిపోయిందండి. ఇంకొక 2 మినిట్స్ అయితే పొయ్యి మీద పెట్టి తీసేసుకోవాలండి. చూడండి, మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికే కొలది చిక్కబడిందండి. గ్రేవీ అయితే చిక్కబడి చాలా టేస్టీగా ఉందండి. ఈ లోపల కర్రీ అయితే అయిపోయిందండి. కర్రీ అయితే సూపర్గా టేస్టీగా వచ్చిందండి. అలానే బిర్యానీ కోసం ఇంకొంచెం చికెన్ తీసి పెట్టాం కదండి, నెక్స్ట్ ప్రాసెస్ ఉంది చికెన్ బిర్యానీ. దానికోసం మేము చికెన్ తీసుకొని బాగా వాష్ చేసుకున్న తర్వాత బిర్యానీకి అయితే మనం ఏమేమి కావాలో అవి ఐటమ్స్ కూడా మనం కట్ చేసి పెట్టేసుకున్నామండి. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, ఇవైతే మసాలా ఐటమ్స్ అండి. ధనియాలు, చెక్క, లవంగ, 2 యాలక్కాయలు, తర్వాత కొత్తిమీర, అల్లం, వెల్లిపాయ, ఇవన్నీ పేస్ట్ చేసుకోవాలండి. చూడండి, మిక్సీకి అయితే వేసుకుంటున్నామండి. ఇప్పుడు బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలండి. అదైతే మసాలా ఐటమ్ మొత్తం చూడండి బరకగా ఉందండి. ఇంకా అది సరిగ్గా నలగల, పచ్చివి కదండి మేము వేసుకున్నవి, పచ్చివి గుమ్మం నలగా ఉంది. అందుకే ఒకసారి మిక్సీ పెట్టేసుకుని ఆ తర్వాత వాటర్ వేసుకొని పేస్ట్ చేసి పెట్టేసుకోండి. ఇప్పుడైతే మనము చికెన్ బిర్యానీకి తీసుకున్నాం కదండి, అందులోకి మనకి ఏమేమి కావాలో అవన్నీ వేసేసుకొని మ్యారినేట్ చేసి పెట్టేసుకోవాలండి. అందుకని చికెన్లోకి కొంచెం పసుపు, 1 స్పూను సాల్ట్ అండి, ఆ తర్వాత 2 స్పూను 2 చెంచాల కారం వేసుకొని, 2-3 చెంచాల పెరుగు వేసుకొని, పసుపు వేసుకొని ఆ పేస్ట్
మసాలా వేసుకున్న పేస్ట్ అయితే వేసుకొని కలిపి పక్కన పెట్టేసుకోవాలండి. ఈ లోపల అయితే మేము 2 గ్లాసుల బాస్మతి రైస్ అయితే తీసుకుంటున్నామండి. నానబెట్టుకోవాలి కదండి, రైస్ వేస్తే బాగా వస్తుందండి. రైస్ బాగా నానాలండి. రైస్ ఎంత తెల్లగా ఉంటుందో అంత మెత్తగా వస్తుందండి మనకైతే. రైస్ టేస్ట్గా కూడా ఉంటుంది. మనమైతే ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, 3 ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. అందులో అయితే 2 ఆనియన్స్ మనము డ్రై రోస్ట్ చేసేసుకోవాలండి. బాగా వేపేసుకోవాలండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేలా వేయించుకొని పక్కకు పెట్టేసుకున్నాక ఇంకా మిగతా ఆనియన్స్, టొమాటో, పచ్చిమిర్చి, ఆ తర్వాత కరివేపాకు వేసుకొని మనం తాలింపేసుకోవాలి. ముందుగానే 2 చెక్కలు, ఆ తర్వాత లవంగాలు, యాలక్కాయలు తాలింపుకి వేసుకోవాలండి. అవి వేసుకున్న తర్వాత మనమైతే ముందుగా ఏమైతే మనం చికెన్ తీసుకొని అవి మ్యారినేట్ చేసి పెట్టుకున్నామో ఆ చికెన్ని మనం మళ్ళీ వేసుకోవాలండి. వేసుకొని అది కూడా బాగా మగ్గిన తర్వాత మనం మళ్ళీ మిక్సీ వేసుకున్నాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ అయితే మనం మళ్ళీ ఇందులోకి వేసుకోవాలండి. చికెన్ గ్రేవీ లాగానే బాగా మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలండి. నేనైతే బిర్యానీకి ముందు ఇలాగే తాలింపు వేసుకుంటున్నానండి. మీరు ఎలా చేస్తారో ఇలాగే చేయండి. మీకు వచ్చిన స్టైల్లో మీరు చేయండి, నాకు వచ్చిన స్టైల్లో నేనైతే చేస్తానండి. చూడండి, ఆ తర్వాత మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసేసానండి. అది వేసిన తర్వాత వాటర్లో కొంచెం సాల్ట్ చూసుకొని వేసుకొని ఆ తర్వాత అయితే మేము రైస్ కుక్కర్కి అయితే పెట్టేసుకున్నాను. రైస్ కుక్కర్లో పెట్టడం వలన ఎంత బాగా టేస్టీగానో అంత మెత్తగా ఉడికిందండి. రైస్ మొత్తం చాలా బాగా వచ్చిందండి. రైస్ అయితే మెత్తగా బాగుందండి. ఈ లోపల అయితే మనం డ్రై రోస్ట్ చేసుకున్న ఆనియన్స్, ఆ తర్వాత కొత్తిమీర, అది మొత్తం ఇప్పుడు చికెన్ బిర్యానీ అయితే అయిపోయిందండి. ఫైనల్గా అయితే మేము అలా పైన అయితే మనం కొత్తిమీర, ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులో ఫుడ్ కలర్ లేదండి. కాకపోతే నేను స్పెషల్గా ఉంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది అని నేనైతే కొంచెం పసుపులో ఆయిల్ వేసి ఆ ఆయిల్ మొత్తం పైన కలర్ వాటర్ కింద వేసానండి. కాకపోతే కలర్ మాత్రం సూపర్గానే ఉందండి. అయితే చపాతీలు రెడీ అయింది, మజ్జిగ, కర్రీ, చికెన్ కర్రీ అయితే రెడీ అయింది. బిర్యానీ కూడా చాలా బాగుందండి, కలర్ఫుల్గా ఉంది. ఫైనల్ డిష్ అయితే చూడండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.